Hello everyone, this is Dr. Pavni from Dr. Pavni's West Vision Advanced Eye Hospital, Visakhapatnam. So many patients అడుగుతూ ఉంటారు డ్రాప్స్ ఎలా వేసుకోవాలి, సింగిల్ డ్రాప్ వేసుకోవాలా, 2 డ్రాప్స్ వేసుకోవాలా, ఒక బాటిల్ ఓపెన్ చేశాక ఎన్ని డేస్ వరకు వాడచ్చు, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేస్తే ఇన్ బిట్వీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ డ్రాప్స్ ఎంత గ్యాప్ ఉండాలి, సో పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్లో డ్రాప్స్ వేసుకునేటప్పుడు ఏం కేర్ తీసుకోవాలి అని. సో డ్రాప్స్ కంట్లో వేసుకునేటప్పుడు సింగిల్ డ్రాప్ సరిపోతుంది, ఎందుకంటే మన కంట్లో డ్రాప్ హోల్డింగ్ కెపాసిటీ లెస్ దాన్ 30 మైక్రోలీటర్స్ ఉంటుంది. సో ఈచ్ డ్రాప్ ఐ డ్రాప్ మోర్ దాన్ 50 మైక్రోలీటర్ ఉంటుంది. సో మనం సింగిల్ డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ వన్స్ ఒక బాటిల్ ఓపెన్ చేశాక 30 డేస్ తర్వాత డిస్కార్డ్ చేసేయాలి. అండ్ ఇన్ బిట్వీన్ ఐ డ్రాప్స్ అట్లీస్ట్ 5 minutes గ్యాప్ ఉంటే బెటర్. అండ్ వెనెవర్ యు ఆర్ యూజింగ్ డ్రాప్స్ ఫర్ లాంగ్ టైమ్, అంటే యాంటీగ్లోకోమా మెడికేషన్స్ కానీ అలా వాడుతున్నప్పుడు సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా పంక్టమ్ ఇట్లాగా ఒక 1-2 minutes అట్లా బ్లాక్ చేసి ఐ క్లోజ్ చేసి ఉంచితే అది సిస్టమిక్ అబ్సార్ప్షన్ రేట్ తక్కువ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్లో ఆల్వేస్ వెనెవర్ యూ పుట్ ద డ్రాప్స్ యూ షుడ్ ఆల్వేస్ వాష్ యువర్ హ్యాండ్స్. అండ్ బాటిల్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ హోల్ ఫామ్ చేయడానికి యూ షుడ్ నెవర్ టచ్ ఇట్ ఆర్ పిన్తో పోక్ చేయడం అట్లాంటివి చేయకూడదు. ఇక్కడ సీల్ ఉంటుంది, సీల్ ఓపెన్ చేసి బాటిల్ని రొటేట్ చేస్తే లోపల ఒక టిప్ లాగా ఉంటుంది, ఇట్ ఆటోమేటిక్గా హోల్ ఫామ్ అవుతుంది. అండ్ డ్రాప్స్ వేసేటప్పుడు లోవర్ లిడ్ కొంచెం కిందకి పుల్ చేసి చిన్ అప్ చేసి సింగిల్ డ్రాప్ వేస్తే సరిపోతుంది. అండ్ డిజిటల్ ఐ స్ట్రెయిన్ కోసం అట్లా లూబ్రికెంట్స్ ఫర్ లాంగ్ టైం వాడుతుంటే కనుక సో బెటర్ టు గో ఫర్ ప్రిజర్వేటివ్ ఫ్రీ లూబ్రికెంట్స్. థ్యాంక్ యూ.